వ్యవసాయం చేయాలంటే వాళ్ళే రావాలన్నారు. అది నిజమేనా? నిజం. ఎందుకని? ఎందుకంటే రైతుకు అడ్వైజ్ వచ్చి వాళ్ళతో చెప్పాల్సిందే. మీరు లేకుండా కుదరదు వ్యవసాయం. రైతులు అనేవాళ్ళు ప్రజెంట్ చేయలేరు, ఇంకా చేయలేరు. ఇప్పుడు లేటెస్ట్ వ్యవసాయం అంతా టెక్నాలజీ. సో లేటెస్ట్ టెక్నాలజీతో పోతేనే ఇంకా వ్యవసాయం అనేది మిగిలిస్తాం, లేకపోతే చేయలేము. ఇప్పుడు మరి ప్రజెంట్ చేసే వాళ్ళందరూ రైతులు కాదా? వాళ్ళు చేయలేరా? అందుకే కదా చేయకుండా మనకుంది. ఎందుకు చాలా మంది వ్యవసాయం చేయకుండా ఖాళీ కూర్చుంటున్నారు? ఎందుకు? అంటే చేయటం లేకనా, వాళ్ళ చేత కాకనా, తెలియకనా? ఇప్పుడు శీతోష్ణ పరిస్థితులు మారినాయి. దీనికి తగ్గట్టుగా పోవాలంటే మీలాంటి వాళ్ళు దాన్ని అది కాకపోతే ఇది అన్నట్టు పరీక్షిస్తారు, చేస్తారు. అంటే ఎందుకు మాలాంటి వాళ్ళు కావాలి చెప్పండి. అలాంటి వాళ్ళు అంటే మీరు దాని గురించి అవగాహన ఉంటుంది అబ్బా. రైతుకు వేసిన పంట గురించి దాని గురించే తెలుసు, వేరే కొత్త పంటల గురించి తెలియదు. ఆ వేసే పంట పూర్వం వేసే పంటలో నష్టాలు వస్తుంది. అవును. ఎందుకు నష్టం వస్తుంది? ఎవరు నష్టం చేస్తున్నారు? రైతుకు తెలియకనా, లేకపోతే పండించడం తెలియకనా, లేకపోతే మార్కెటింగ్ చేయడం తెలియకనా, లేకపోతే గవర్నమెంట్ హెల్ప్ చేయట్లేదా? పండించడం తెలియట్లేదు, పోతే మార్కెటింగ్ చేయటం లేదు. మార్కెటింగ్ అస్సలు ఇంపాసిబుల్, రైతు చేసుకోలేకపోతున్నారు, రైతుని మోసం చేస్తుంటారు, అందువల్ల కుదరదు. సో అన్ని రకాల ఫెయిల్యూర్స్ అనేవి ఉన్నాయి. సో మీరు ఎక్కడ మార్కెట్ ఉందా, ఏడుంది అన్నట్టు ఆ లెవెల్లో అమ్ముకుంటారు. చదువుకున్నోడికి నాలెడ్జ్ ఉంది కాబట్టి వాడు చేయగలుగుతున్నాడు. అందుకని ఈ సంవత్సరము ఎంత బ్యాడ్గా వేసుకున్నా కానీ మనము దానిమ్మలో ప్రతి ఒక్కరు డబ్బు తీయగలిగారు. దానిమ్మే కదా ఏ క్రాప్ అని, చిల్లి అన్నీ బాగున్నాయి. రేటు ఉన్న బట్టి మామూలు తీసాడు. రేపు ఇదే రేటు ఉంటుందని లేదు కదా, గ్యారంటీ లేదు కదా. ఆ రేట్ లేనప్పుడు ఎక్కడ రేటు, ఎక్కడ కాయ బాగుంటే రేట్ ఉంటుంది కదా. క్వాలిటీ తీయాలంటే మీరు కావాలి కదా. అంటే అందరు తీయలేరా క్వాలిటీ? అది తెలియదు. ఎందుకని? ఒక్కొక్క పంటకు తీస్తారు. ఇట్లాంటి హార్టికల్చర్లో తీయడం ఇంపాసిబుల్. మరి మేము అందరం రైతులను వచ్చి వ్యవసాయం చేస్తాను కబ్బా. యాడ్ చేస్తాడు, చేసేవాడందరూ నష్టపోయాడు. ఎందుకు? వాళ్ళు ప్రొఫెషనల్గా వెళ్ళలేదంట, ప్రొఫెషనల్గా చేయట్లేదంట. అంటే రైతులు అనే వాళ్ళు కూడా ఏంటంటే సాంకేతిక పరంగా చేయకుండా వాళ్ళు టైంపాస్ చేస్తున్నారు. సాంకేతిక పరంగా చేస్తే లాభం వస్తుంది అబ్బాయి. వ్యవసాయం దండగైతే కాదు. నిజం ఒకటిదా? నిజం, గట్టిది కాదు. మరి అందరూ వ్యవసాయం దండగా, వ్యవసాయం లాస్ అవుతున్నాం, మా పిల్లగాలు పోయి అమెరికాలో, జర్మనీలోనూ, జపాన్లోనూ, లేకపోతే దుబాయ్లోనూ జాబులు చేయాలి, మీరు తిరిగి రావద్దురా బాబు, మీరు అక్కడే ఉండండి, మీరు చచ్చిపోతారు ఇక్కడికొస్తే బాబు, ఇక్కడికొస్తే ఇబ్బందులు ఉన్నాయి, ఇక్కడ అది బాగాలేదు, ఇది బాగాలేదు, అవి ఇవి సమస్యలు అని చెప్పి ఆ పిల్లల్ని వాళ్ళ జాబులు లేకపోయినా ఉన్నా కానీ అక్కడ రకరకాల జాబులు చేసి స్ట్రెస్కి గురై మీరు చూస్తున్నారు ఈ మధ్య ఎంతమంది చనిపోతున్నారు. చచ్చిపోయారు కానీ అయితే వాళ్ళు పరిజ్ఞానంతో చేస్తే ఏం లాస్ రాదు అబ్బాయి. బాగా అయితే దానికి పొలానికి వాటర్ ఫెసిలిటీ ఉండాలా మెయిన్, దానికి తగ్గట్టు ఈ పింఛన్లు అవి ఉండాలా. గవర్నమెంట్ ఏదో పింఛన్కు సబ్సిడీకి ఇస్తానన్నది కానీ వట్టి మాటలు చెప్పిండు కానీ వాళ్ళకి ఏమి ఇవ్వట్లేదు. గవర్నమెంట్ నుంచి ఎటువంటి సహాయం లేదు. గవర్నమెంట్ మనం పడుచుకోవడం అవసరం లేదు. అంటే గవర్నమెంట్ సహాయం లేకుండా మనం వ్యవసాయం చేయలేమా? చేయొచ్చు కానీ డబ్బుతో డబ్బు ఉంటే చేయొచ్చు. డబ్బు ఉండాలి. సో ఫైనాన్షియల్గా మనకి కొంచెం సపోర్ట్ ఉంటే మనం ఏదైనా చేయగలుగుతాం. సో ఇవాళ రేపు మరి అది కూడా చేయలేనంత అమాయకులు ఎవరున్నారు? ఆ మాత్రం కూడా చేయని అమాయకులు లేరు కబ్బా. ఇప్పుడు ఇదివరకు పూర్వం నుండి ఏం చేసేవాళ్ళు అంటే వరి పంటలు అవి పండించేవాళ్ళు అబ్బాయి. దాంట్లో ఉత్పత్తి ఎక్కువైపోయింది, అన్ని దేశాల వాళ్ళు ఏ నోట అయినా కానీ ఏదో టూల్ వచ్చింది, జాబులు పోతున్నాయి, సాఫ్ట్వేర్లు అందరూ ఇబ్బందులు పడుతున్నారు, అది ఇది అని చెప్పి ఒక నిజమే అదొక వదంతులాగా వ్యాపించి జనాలందరూ కొంచెం స్ట్రెస్కి వెళ్ళిపోతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు, కొంతమంది ఏదో రకరకాలు చేస్తున్నారు ఏదో ఒకటి. సో జాబ్ ఏంటంటే ఇవాళ రేపు ఏంటంటే కొంచెం ప్రతి ఒక్కళ్ళు ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతున్నారు. సో దయచేసి అర్థం చేసుకోండి, ఎవరైతే సాఫ్ట్వేర్ కానీ ఎన్ఆర్ఐస్ కానీ ఎంతోమంది ఉన్నారు ఇక్కడ లోకల్ జాబ్ చేసేవాళ్ళు, ఎంతోమంది ఇండియాలో చాలామంది రకరకాల ప్రైవేట్ జాబ్స్లో వాటిలో ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో అట్లా ఉండి స్ట్రెస్కి గురయ్యి రకరకాల ప్రాబ్లమ్స్తో ఇవాళ రేపు ఏంటంటే నేను ఫ్యాన్ కింద కూర్చుని జాబ్ చేయాలనే సిస్టమ్ ఏమీ లేదు ఇక్కడ. మీరు రండి, వ్యవసాయం అనేది చాలా పెద్ద ఆర్గనైజేషను, దీంట్లో అన్లిమిటెడ్ జాబ్స్ ఉన్నాయి. సాధారణంగా ఒక 24 lakh ప్యాకేజ్ ఉన్న సాఫ్ట్వేర్ ఎంప్లాయీ సంపాదించే డబ్బులు బాగా కష్టపడితే మీకు 2 acres సంపాదించుకోవచ్చు. ఒక దానిమ్మనే కాదు, ఒక జామనే కాదు, ఒక ఎనీ క్రాప్స్ మీరు తీసుకుంటే బాగా ప్లానింగ్ చేసుకుంటే
మంచి ఇన్కమ్ ఉంది, దానికి తోడు ఏంటంటే మీకు సెక్యూర్ ఉంటుంది అనమాట. అది కూడా ఏంటంటే ప్రొఫెషనల్గా చేసుకుంటేనే లైఫ్ ఉంటుంది. మీరు ఎక్కడైనా ఈ సంవత్సరం ఎవరినైనా మీరు దగ్గర రైతులు ఉంటే ఈ ఏడు పొమగ్రనేట్ దాదాపు చాలామందికి ఏంటంటే లైఫ్ ఇచ్చింది. పొమగ్రనేటే కాదు, చాలా వరకు ఇప్పుడు కమర్షియల్ క్రాప్స్ అయినా చిల్లీ కానీ చాలా వరకు ఏంటంటే చాలా బాగుంది. రైతులకి ఏంటంటే దాదాపుగా హ్యాపీగా ఉన్నారన్నమాట ఇప్పుడు. సో ఇప్పుడు మనకి పెరుగుతున్న ఈ లే ఆఫ్స్ కానీ ఇవన్నీ ఏంటంటే మన యొక్క మానసికంగా మనల్ని కుంగదీయటానికి ఇవన్నీ ఏంటంటే ఒక టూల్ లాంటివి. అంటే మనల్ని ఎట్లా చనిపోవాలి, మనల్ని ఎట్లా మనం చంపుకోవాలని దానికి ఇవన్నీ లే ఆఫ్స్ జాబ్స్ పోతున్నాయి, అది అని చెప్పి జనాన్ని భయపెట్టేసి చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నాయి. అంత టెన్షన్ పడాల్సిన పని లేదు. మీకు పొలం ఉన్నా లేకపోయినా కానీ అగ్రికల్చర్ ఏంటంటే దానికి ఒక క్వాలిఫికేషను, నువ్వు ఖచ్చితంగా ఏజీ బేస్ చదువుకోవాలి, రైతు కావాలంటే నీకు ఈ పారామీటర్స్ అంటే ఏమీ లేదు. ఎవరైనా వ్యవసాయం రావచ్చు. వ్యవసాయం అనేది ఎవరినైనా తీసుకుంటుంది, ఎలాంటి వారినైనా తనకు చేర్చుకుంటుంది. దయచేసి అర్థం చేసుకోండి. పాత రోజులు వ్యవసాయం అనేది వెళ్ళిపోయింది. ఇప్పుడు కొత్త అంత న్యూ ఇన్నోవేషను, న్యూ బ్లడ్, మొత్తం యూత్ అందరూ ఎడ్యుకేటర్స్ అందరూ, సాఫ్ట్వేర్స్ కానీ, ఇంజనీర్స్ కానీ, డాక్టర్స్ కానీ, పొలిటీషియన్స్ కానీ, ఈవెన్ ఎంప్లాయీస్ కానీ, ఎవరైనా అన్ఎంప్లాయ్మెంట్ పీపుల్ కానీ ఎవరైనా సరే దీనికి క్వాలిఫికేషను, బట్ దీనికి చదువుకోవాలి, దీనికి ఈ స్టాండర్డ్స్ ఉండాలి, ఈ ఎగ్జామ్ రాయాలి, ఏమీ ఉండవు. దయచేసి వచ్చి కష్టపడే మనస్తత్వం అండి. నేను కూడా సొసైటీలో నా కాళ్ళ మీద నేను నిలబడి తలెత్తుకొని బతకగలను అనే మనసులో అనుకునే వాళ్ళకి ఈ వ్యవసాయం అనేది చాలా చాలా మీరు కల్టివేషన్ చేయాల్సిన అవసరం లేదు. మీరు కల్టివేషన్ చేయొచ్చు, లేకపోతే సీడ్లింగ్స్ గ్రో చేసి నర్సరీస్ పెట్టుకోవచ్చు, నెక్స్ట్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ పెట్టుకోవచ్చు. ఆల్సో యూనిట్స్ని అంటే మార్కెటింగ్ చేయాలంటే దానికి కావాల్సిన ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్కి ఎలా అన్ని రకాలుగా మీరు దాన్ని కేర్ తీసుకోవచ్చు. ఉద్యోగ భద్రతతో పాటు ఇయర్ రౌండ్ ఇన్కమ్ ఉంటుంది అన్నమాట. దీంట్లో ముఖ్యంగా స్పెసిఫిక్గా ఒక ఫైనాన్షియల్ వైజ్ కానీ ఒక ఫ్యూచర్ని ఎలా బిల్డ్ చేసుకోవాలనేది కూడా ఈ వ్యవసాయం మీకు క్లియర్గా మీకు ఒక దారి చూపించుద్ది అనమాట. సో దయచేసి అర్థం చేసుకోండి. రాబోయే ఇంకా ఇక్కడి నుంచి ఒక అనదర్ 30-40 ఇయర్స్ దాకా ఏంటంటే కెరీర్ అనేది ప్రతి ఒక్కరికి రాబోయే రోజుల్లో చాలా రిస్క్ ఉండేట్టుగా ఉంది. సో దయచేసి అర్థం చేసుకోండి, వ్యవసాయంలో రండి. వరల్డ్ మొత్తం మీద ఫారిన్ కంట్రీస్తో చూసుకుంటే మన కంట్రీకి ఉన్న వెదర్ కండిషన్స్ కానీ, వాటర్ ఫెసిలిటీస్ కానీ, టోపోగ్రఫీ కానీ, ల్యాండ్ ఎలివేషన్స్ కానీ, ఇవన్నీ కూడా చూస్తే, ల్యాండ్ క్యారెక్టరిస్టిక్స్ కానీ ఇవన్నీ చూస్తే ఏంటంటే మనకున్న ఫెసిలిటీస్, మనకున్న మంచి మంచి వనరులు అనేవి దాదాపు ఎవరికి ఈ ప్రపంచంలో లేవు. సో దయచేసి అర్థం చేసుకోండి. మీరు ఎక్కడైనా చూడండి, మీరు ట్రావెల్ చేసేటప్పుడు మ్యాక్సిమం ల్యాండ్స్ ఖాళీగా ఉన్నాయి. ఎందుకంటే ఇవాళ ల్యాండ్ ఉన్న వాళ్ళు కూడా వ్యవసాయం చేయటం లేదు. ఎందుకంటే చేయలేకపోతున్నారు. వాళ్ళు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండో, లేకపోతే పెట్టుబడి పెట్టలేకో, లేకపోతే గవర్నమెంట్ నుంచి ప్రోత్సాహాలు అందకనో, లేకపోతే మార్కెటింగ్ ఫెసిలిటీ లేకనో, రకరకాల ప్రాబ్లమ్స్తో కొంతమంది ఏంటంటే టెక్నికల్గా తెలియకనో, కొంతమందికి మార్కెటింగ్ చేయటం నాలెడ్జ్ లేకనో సఫర్ అవుతున్నారు. సో ప్లీజ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ప్లీజ్ ఒకసారి మీరు మీ ఫ్యూచర్ని ఒక మంచి డ్రీమ్ పొందాలని, లైఫ్లో బాగా ముందుకు రావాలంటే వ్యవసాయం అనేది ఒక ఇంపార్టెంట్ టూల్ అనమాట. ఇప్పుడు ఏ టూల్ అయితే మిమ్మల్ని వచ్చి బాధ పెడుతుందో, అందరినీ ప్రపంచాన్ని వణికిస్తుందో, మీరు అదే టూల్ని మీరు అగ్రికల్చర్ టూల్లోకి రండి. అగ్రికల్చర్ టూల్ అనేది చాలా చాలా ప్రెషియస్ అండ్ ఇట్స్ వెరీ వెరీ ఎట్లా చెప్పాలి మీకు నేను, అది ఫుడ్ అనేది లేకపోతే ఏ మనిషి ఈ భూమి మీద బతకలేడు. ప్రజెంట్ ఫుడ్డే మెయిన్ కారణం. ఆ ఫుడ్నే కనుక మనము ఏముందిలే వ్యవసాయం అంటే, అందుకనే మనం ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడున్నా కానీ కల్తీ ఫుడ్, అంత కల్తీ, అన్నీ కల్తీ నడుస్తుంది, అంత ప్రతిదీ కల్తీయే. సో దయచేసి అందరూ ప్రతి ఒక్కళ్ళు వ్యవసాయ రంగంలో రావాల్సిందే. వ్యవసాయ రంగంలో మీకు రకరకాల జాబ్స్ ఉన్నాయి. నేను మేనేజర్గా ఉండాలి, లేకపోతే నేను టీమ్ లీడర్గా ఉండాలి, లేకపోతే నేను జీఎం కావాలి, లేకపోతే ఏజీఎం కావాలి, లేకపోతే పిఎం కావాలి, ఎన్ని రకరకాలుగా సిఎఫ్ఓ సిఇఓ ఎన్ని కాకుండా అగ్రికల్చర్లోకి వస్తే నీవే ఓనర్వి, నీవే అన్ని రకాలు చూసుకోవచ్చు, మేనేజ్మెంట్ చేసుకోవచ్చు, క్రాప్స్ని గ్రో చేసుకోవచ్చు, నీకు ఇష్టం దగ్గర అమ్ముకోవచ్చు. దీంట్లో ఉన్న చిన్న వీక్ పాయింట్స్ ఏంటంటే మార్కెటింగ్ స్ట్రాటజీని కొంచెం పెంచుకొని ఫారిన్ ఎక్స్పోర్ట్ చేసుకుంటే అగ్రికల్చర్ మించింది లేదు. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి. పొమ్మగ్రనేట్తో పాటుగా రకరకాల పంటలు వేసుకోవచ్చు. ఇవాళ రేపు చాలామంది ఆర్గానిక్ వైపు కూడా వెళ్తున్నారు. సో ముఖ్యంగా ఏంటంటే ఈ ఫ్రూట్స్ కానీ, ఈ వెజిటబుల్స్ కానీ ప్రతి సంవత్సరం మనకి డిమాండ్ చాలా ఎక్కువగా పెరుగుతుంది.
అదేవిధంగా ఇవాళ రేపు మీరు కొంచెము ఇండియన్ గవర్నమెంట్తో పాటుగా వాళ్ళు ఇచ్చే స్కీమ్స్ అవన్నీ చూసుకుంటే ఎక్స్పోర్ట్స్ కానీ ఈ ప్రాసెసింగ్ చేయడం కానీ ఇండస్ట్రీలు అనేది దాదాపు ఏంటంటే మీకు బై ప్రొడక్ట్స్ని ఎలా చేయాలి, దాని ప్యాకింగ్ ఎలా ఉంది, ఇండస్ట్రీ మొత్తం దాదాపు ఏంటంటే మీకు చాలా యూస్ఫుల్ ఫెసిలిటీస్ ఇస్తున్నారు వాళ్ళు. ప్లస్ ప్రపంచం అంతా మన ఫుడ్, ప్రపంచం అంతా కూడా మనం పండించే కూరగాయలు కానీ, ఫ్రూట్స్ మీద కానీ, పల్సెస్ కానీ, సిరియల్స్ కానీ అన్నిటి మీద ఏంటంటే మన కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. సో దయచేసి దీన్ని మనందరం క్యాష్ చేసుకోవాలి. అలాగేంటంటే ఫార్మర్స్ కూడా ఇవాళ రేపు ఎలా ఉన్నారంటే వాళ్ళు ఇంట్రెస్ట్గా అన్నీ తెలుసుకుంటున్నారు, నేర్చుకుంటున్నారు. ప్రతి ఒక్కరికి ఇప్పుడు కొత్తగా మనకి ఏఐ టూల్స్ వచ్చాయి. దాని ప్రకారం కూడా మనం అగ్రికల్చర్ని ఎలా మనం తీసుకెళ్ళవచ్చు, దాంట్లో ఏంటి పెస్ట్ విజిట్ అన్నీ కూడా తెలుసుకోవచ్చు. మీరు దయచేసి సోదరులు అర్థం చేసుకోండి. అదేవిధంగా మీకు దానిమ్మ కానీ, అరటి కానీ, మామిడి కానీ, ఈ డ్రాగన్ ఫ్రూట్ కానీ, బొప్పాయి కానీ, అవకాడోస్ కానీ, బెర్రీస్ కానీ అన్ని రకాల క్రాప్స్ ఏంటంటే నీకు నచ్చిన క్రాప్ నువ్వు ఏదో ఒక క్రాప్ తీసుకో, దాని మీద ఫోకస్ పెట్టండి. ఖచ్చితంగా మీకు ఇన్కమ్ ఉంది. బట్ మెయిన్ ఏంటంటే సిన్సియారిటీ, హార్డ్ వర్క్ చేయాలి, టెక్నికల్గా వెళ్ళాలి, సైంటిఫిక్ వెళ్తే ఖచ్చితంగా మీకు సక్సెస్ అని ఏంటంటే మీకు జనరల్గా అందుబాటులో ఉందన్నమాట. సో ఇంకోటి ఏంటంటే ఎక్స్పోర్ట్ ఎందుకు ఈ దానిమ్మ కానీ వేరే వేరే ఫ్రూట్ క్రాప్స్ ఎందుకు ఇంత డిమాండ్ ఉందంటే ఎక్కువగా మన దానిమ్మ ఏంటంటే ఇప్పుడు సపోజ్ యూరోప్ తీసుకోండి. యూరోప్లో కరెక్ట్గా మనకి సూర్యుడు ఉండేది ఓన్లీ 3 to 4 months ఉంటాడు యూరోప్ తీసుకుంటే. ఎందుకంటే యూరోప్ అనే కంట్రీస్లో ఏంటంటే దాదాపుగా వాళ్ళు దానిమ్మ అంటే చాలా ఇష్టం వాళ్ళకి. వాళ్ళు ఫస్ట్ ఇష్టపడేది దానిమ్మే. సో ప్రతిసారి ఏంటంటే వాళ్ళకి పండేది మహాబండితే ఒక తక్కువ టైంలో పండుద్ది వాళ్ళకి. అంటే సంవత్సరం అంతా వాళ్ళకి క్రాప్ ఉండదు. సో బట్ సంవత్సరం అంతా క్రాప్ పండించేది ఒకే ఒక కంట్రీ మన ఇండియా. మన ఇండియాలోనే ఇయర్ రౌండ్ క్రాప్ పండించగలిగే దానిమ్మ కానీ ఏదైనా ఫ్రూట్ క్రాప్స్ ఏదైనా చేయాలంటే ఓన్లీ మన కంట్రీ నుంచే పాసిబుల్ అనమాట. సో మనకేంటంటే ఎక్స్పోర్ట్ చేయాలన్నా ఇంకేదైనా చేయాలంటే కూడా మన కంట్రీకి చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. మీరు అర్థం చేసుకోండి. మీరు ఒకసారి మన కంట్రీ యొక్క ఇండియా యొక్క ఎక్స్పోర్ట్ ఏమి ఉన్నాయి, దాంట్లో మనం నెంబర్ 1 ఏదో నెంబర్ 2 మీకు అన్నీ తెలిసిపోతూ ఉంటుంది. దయచేసి అర్థం చేసుకోండి. వ్యవసాయ రంగంలో మన ఓన్గా చేసుకోవచ్చు. మనకి ఎవరు బాస్ ఉండరు, మనమే ఓనరు. ఓకే, మీరు ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు, మార్కెటింగ్ చేసుకోవచ్చు. మీరు ఇవాళ రేపు ఏంటంటే కోల్డ్ స్టోరేజెస్ వచ్చాయి. మార్కెటింగ్ చేయడం అనేది చాలా ఈజీ జాబ్ యాక్చువల్లీ. ఒకసారి మీరు ఎంటర్ అయితే దాన్ని ఆటోమేటిక్ ఏంటంటే మీకు అన్నీ తెలుస్తూ ఉంటాయి వేస్ అన్నీ. దయచేసి అర్థం చేసుకోండి. మీరు దాన్ని తప్పుగా అర్థం చేసుకొని మీరు ఏదో కష్టము ఏదో చేయలేము అట్లా అనుకోవద్దు మీరు. సో పొమగ్రనేట్ ఏంటంటే ఎప్పుడు ఇయర్ రౌండ్ క్రాప్ అనమాట, ఎప్పుడు తింటాడు. లైక్ మన మ్యాంగో లాగా, లైక్ గువా కానీ, మన ఏమైనా సరే ఈవెన్ ఎనీ క్రాప్, ఈవెన్ సీతాఫలాలు చూసుకోండి, క్లస్టర్డ్ యాపిల్, సీతాఫలాలు ఎంత డిమాండ్ ఉన్నాయి బయట. ఇట్లా ఏ ఫ్రూట్ క్రాప్ తీసుకున్నా కానీ నేను లాస్ట్ టైం నేను వేరే యూరోప్ ట్రావెల్ చేసినప్పుడు, గల్ఫ్లో ట్రావెల్ చేసినప్పుడు మీకు పెట్టాను ఆల్రెడీ. నేను M1 ప్లస్ ఇండియాకి రెండింటి డిఫరెన్స్ ఎలా ఉన్నాయి. పొమగ్రనేట్స్ ఏది ఎక్కువ కాస్ట్ ఉందంటే 500 ఉన్నాయి. మన కేజీ వాళ్ళు అమ్మేది 350 నుంచి 500 అమ్ముతున్నారు వాళ్ళు పర్ కేజీ. అర్థం చేసుకోండి. డైరెక్ట్ ఎక్స్పోర్ట్ చేసుకోండి, బాగుపడండి మీరు కూడా. సో ముఖ్యంగా నేను ఎవరిని ఉద్దేశించి ఎవరిని తప్పు చేయటం కానీ ఎవరికి హాని చేసే విధంగా నేను చెప్పట్లేదు బ్రదర్స్ అండ్ సిస్టర్స్. అర్థం చేసుకోండి దయచేసి. అగ్రికల్చర్లో మంచి ఇన్కమ్ ఉంది, బాగా చేసుకోవాలి, ప్రొఫెషనల్ వేలు వెళ్ళండి. ఒక్క సంవత్సరం మీరు మీకోసం ఇన్ని సంవత్సరాలు మీ ఫాదర్ చెప్పినట్టు, లేకపోతే మీ అమ్మగారు చెప్పినట్టు, లేకపోతే మీ పేరెంట్స్ ఇచ్చిన డైరెక్షన్ బట్టి వెళ్ళి మీరు సరే మీ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత ఏదో ఒక కంపెనీలో జాబ్ చేసి ఆ కంపెనీలో ఒక 5 years 2 years 3 years మీకంటూ మీరు ఒక టైంని వెచ్చించి మీరు ఒక జాబ్ చేశారు, దాంట్లో ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది. మీరు ఏం చేశారా చేయలేదో దట్ ఈస్ సెకండరీ అది. బట్ మీరు అంటే ఈ సిస్టమ్ ఏంటంటే మనకు అంత రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి అందరూ చదువుకోవాలి, ప్లస్ 10th చదవాలి, ఇంటర్ చదవాలి, నెక్స్ట్ డిగ్రీ, నెక్స్ట్ పీజీ, నెక్స్ట్ PhD, ఈ డాక్టరేట్, ఇవన్నీ ఏంటంటే ఒక రాంగ్ రూట్లో మన అందరం పడిపోయాం అనమాట. సో ఎనీవే అది జరిగిపోయింది. సో ఇప్పుడేంటంటే కనీసం మీరు ఈ యొక్క దాన్ని క్రాక్ చేయండి, ఈ సిస్టమ్ని క్రాక్ చేసి ఒక 6 months to 1 year మీరు అగ్రికల్చర్కి ఇన్వెస్ట్ చేయండి, అగ్రికల్చర్లో స్పెండ్ చేయండి, టైంని దాన్ని పెట్టి మీరు మనస్ఫూర్తిగా వర్క్ చేయండి. ఖచ్చితంగా మీరు మీ యొక్క ఫ్యూచర్, మీ లైఫ్ అన్ని రకాలుగా ఏంటంటే మీ పిల్లలు కానీ భవిష్యత్తు కానీ అన్ని రకాలుగా ఏంటంటే 100% సక్సెస్ అవుతారు. ఎందుకంటే ఇప్పుడు మేము ఎంతోమందిని చూస్తున్నాము, చదువు లేని వాళ్ళు, కనీసం వాళ్ళకి 10th class సర్టిఫికేట్ లేని వాళ్ళు కూడా కోట్లు సంపాదిస్తారు. సోదరులారా అర్థం చేసుకోండి. ఎక్కువ చెప్పకూడదు మీకు ప్లీజ్. వ్యవసాయ రంగంలో డబ్బు ఉంది. ఎవరితో వ్యవసాయం చేయాలి, ఎలా చేయాలి, ఎవరిని కన్సల్ట్ కావాలి, ఎవరు కన్సల్టెంట్ దీనికి ఇవన్నీ ఏంటంటే అందరూ చెప్పరు నీకు. ఎవరు వచ్చి నాకు ఇన్ని డబ్బులు వచ్చినాయి, ఇంత డబ్బు వస్తుంది, నేను ఇంత లాస్ అయ్యాను, నాకు ఇది తెలియదని ఎవరు చెప్పరు నీకు. ఎవరికైతే కరెక్ట్గా నాలెడ్జ్ ఉందో వాడిని పట్టుకొని వెళ్తే నువ్వు బాగుపడతావు. ఇక్కడ ఏంటంటే ఇండియా ఎలా ఉంటుందంటే మొత్తం ఇండివిజువల్ అనమాట. ఒకరికి ఏమైనా తెలిస్తే ఇంకొకరు షేర్ చేయరు.
ఇండియా మొత్తం సిస్టమ్ ఎలా ఉందంటే ఒకళ్ళు బాగుపడ్డా కానీ ఇంకోళ్ళు చెప్పరు. వాళ్ళకి ఏంటంటే ఇంకో బాగుపడతారని భయం అనమాట. సో ఇటు కూడా ఏంటంటే మనందరం ఎక్కడ ఉన్నా కానీ ఇండివిజువల్గా వెళ్ళాలని కోరుకుంటాం. ఈవెన్ ఇంట్లో ఇద్దరు అన్నదమ్ములు ఉన్నా కానీ వాళ్ళిద్దరు ఎవరి ద్వారా వెళ్ళిపోయి వాళ్ళు బతుకుతారని చూస్తారు. వాళ్ళిద్దరు కలిసి ఉంటే ఆ లైఫ్ వేరుగా ఉంటుంది. ఆ డెవలప్మెంట్ కానీ, ఆ గ్రోత్ కానీ, ఆ యొక్క కాంబినేషన్ ఎంత సక్సెస్ అయిందో అవన్నీ ప్రజలకు తెలియట్లేదు. అర్థం చేసుకోండి. ఒక విలేజ్ కావచ్చు, ఒక మండల స్థాయి కావచ్చు, ప్లస్ ఒక డిస్టిక్ కావచ్చు, ఒక స్టేట్ కావచ్చు, కంట్రీలో ఎవరైనా సరే దయచేసి ఇండివిజువల్ కాకుండా గ్యాదరింగ్స్ కాండి. మీరు కూడా దాదాపు ఏంటంటే కలిసి వ్యవసాయం చేయడానికి ట్రై చేయండి. అందరం సక్సెస్ కావాలి, ఒకళ్ళే కావాలని రూల్ లేదు. సో ప్లీజ్ ఫోకస్ చేయండి. చదువుకున్న వాళ్ళు అందరూ వ్యవసాయం వచ్చే టైం వచ్చింది ఆల్రెడీ. జాబులు పోతున్నాయి, అవి భయపడద్దు. ప్లీజ్ ఫోకస్ చేయండి. ఇక్కడ ఎవరిని మోసం చేయాల్సిన అవసరం లేదు. ఎంత ఫ్రీడమ్ కంట్రీ ఇది. మీరు చూడండి, జాబ్ చదువు అనే ఒక పాత సిస్టాన్ని ఈ పేరెంట్స్ అనేవాళ్ళు అమాయకమైన పిల్లల మీద రుద్ది నువ్వు వెళ్ళి ఫారిన్లో జాబ్ చేయాలి, అక్కడ నువ్వు లక్షల కోట్ల డాలర్లు సంపాదించాలి, మాకు పంపించాలి, మేము ఇక్కడ తిని ఎంజాయ్ చేస్తామని చెప్పి ఒక సిస్టర్ని తయారు చేశారు ఇక్కడంతా. ప్లీజ్ ఆ చైన్ బ్రేక్ చేయండి బిడ్డలారా, సిస్టర్స్ అండ్ బ్రదర్స్, బ్రేక్ చేయండి. మీరు రండి. మీరు ఎవరికో కింద మనం సెకండ్ గ్రేడ్ సిటిజన్స్ లాగానో, లేకపోతే కంట్రీ ఒక గ్రీన్ కార్డు లేకపోతే ఇంకో కార్డు పిఆర్లో ఏదో కావాలని చెప్పి వాళ్ళ ముందు మోకరిల్లు బతకాల్సిన అవసరం లేదు. ప్లీజ్, మనకు ఒక విలువ ఉంది, వ్యక్తిత్వం ఉంది. ఇండియాలో దగ్గర 150 కోట్ల మంది ఉన్నారు. అందరికీ ఫుడ్ దొరుకుతుంది, అందరూ బతికే ఉన్నారు. కానీ మీరు ఎందుకు అందరం పోయి బతుకుతున్నారు? మీరు ఎందుకు ఉంటున్నారు? ఎవరు అడిగేవాళ్ళు లేరు మిమ్మల్ని. ఓకే, మీరు ఎంత సఫర్ అవుతున్నారో అందరూ చూస్తున్నారు. ఓకే, ప్రతిరోజు మీరు టెన్షన్స్ బతకాల్సిన అవసరం లేదు. మీకు మంచి రోజులు వచ్చినాయి, రండి. మన వాళ్ళు అనేవాళ్ళు సపోర్ట్ చేయకపోయినా కానీ మన భూమి, మన భూదేవి అంటే మన ఎర్త్ అనేది మనల్ని భరించుద్ది ఖచ్చితంగా. మన భూదేవే మనకు సపోర్ట్ చేస్తుంది. ఇంకెవరు నమ్మాల్సిన అవసరం లేదు మీరు. సో దయచేసి ఫోకస్ చేయండి. మన మట్టి అనేది మన బిడ్డలందరికీ అన్నం పెట్టుద్ది. ఓకే, అర్థం చేసుకోండి. వేరే కంట్రీలో ఇంత ఫెసిలిటీస్ లేవు. వ్యవసాయ రంగం కానీ వేరే ఫీల్డ్ వాళ్ళకి ఏంటంటే డబ్బు లేకపోతే బతకలేరు వాళ్ళు. సో ప్లీజ్ ఎన్ఆర్ఐస్, ప్లీజ్ సాఫ్ట్వేర్స్, ఎవరైనా సరే దయచేసి మీరు అర్థం చేసుకోండి. మీరు ఇన్ని రోజులు మీకోసం, మీ పేరెంట్స్ కోసం, మీ ఫ్యామిలీ కోసం మీరు మీ టైం ఇన్వెస్ట్ చేశారు. మీరు చాలా వరకు అన్ని రకాలుగా సంతోషంగా ఉన్నారా, సక్సెస్ అయ్యారా, అదంతా ఓకే. బట్ ఇప్పుడు మీరు ప్యాషన్గా ఈ ఫీల్డ్లోకి రండి. కనీసం పార్ట్ టైంగానే స్టార్ట్ చేయండి. మీరు ఒక 1 year దీంట్లో మీ టైం ఇన్వెస్ట్ చేయండి. మీరు ఆల్వేస్ మీ ట్రావెల్ ఎలా ఉండాలంటే ఖచ్చితంగా అగ్రికల్చరల్ నాలెడ్జ్ ఉండి, అగ్రికల్చరల్ ఎలా చేయాలో తెలిసిన వాళ్ళతోని కలిసే మీరు ముందుకు పోవాలి. కానీ మీరు ఓన్కి వెళ్తే మటుకు ఇబ్బందులు పడతారు. ముందే చెప్తున్నాను. ఇంటికొక 10 ఎకరాలు, ఇంటికొక 5 ఎకరాలు హార్టికల్చర్ క్రాప్స్ చేసుకున్నా కానీ ఖచ్చితంగా మనందరం బతుకుతాం. గుర్తుపెట్టుకోండి, మనకి ఇంకా చాలా స్పేస్ ఉంది. ఓకే, సో దయచేసి ఏ స్టేట్ అయినా సరే, ఇండియా మొత్తం ఎక్కడైనా మీరు ఎక్కడున్నా కానీ ఒక ప్రొఫెషనల్ పర్సన్ చేతి నుంచి మీరు వెళ్ళండి. మీరు సొంతకి వెళ్తే మటుకు ఇబ్బందులు పడతారు. మళ్ళీ చెప్తున్నాను మీకు, ఇది ప్రతి మనిషి ఖచ్చితంగా ఫ్యూచర్ ఉంది. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అంత గోప్యత, అంత సీక్రెట్. ఇక్కడ ఎవరేం చేస్తారు ఇంకోళ్ళు చెప్పరు. ఎవరికి ఎక్కడి నుంచి ఆపర్చునిటీ దొరుకుతుందో వాళ్ళకి షేర్ చేసుకోరు. ఈ కల్చర్ అనేది ఉన్న నాళ్ళు మనం ఏం చేయలేము. ఇక్కడ ఏంటంటే కులాలు, మతాలు, రాజకీయాలు తన్నుకోవటం ఇదే సరిపోతుంది ఇక్కడ అంతా. ఓకే, ఏ ఊర్లోకి ఎక్కడికి పోయినా కానీ ఆ ఊళ్ళో 2 వర్గాలు ఉంటాయి, 2 పార్టీలు ఉంటాయి. వాళ్ళు ఎప్పుడు కొట్టుకుంటూ ఉండాలి, వాళ్ళకి ఆ ఫీలింగ్స్ ఉంటాయి. ఇంకా అదంతే, మనం వాళ్ళని ఏం మార్చలేము, చేయలేము. కనీసం ఇది విద్యావంతులైన ఎడ్యుకేటర్స్ అయినా మీలాంటి యంగ్స్టర్స్ అనే వాళ్ళు దయచేసి ముందుకు రండి. ఇక్కడి నుంచైనా మన ఈ కంట్రీని డెవలప్ చేయండి, బాగు చేయని ట్రై చేయండి, ఆలోచించండి, క్రాక్ చేయండి. ఈ సిస్టాన్ని మొత్తాన్ని క్రాక్ చేయాలి. మీలాంటి యంగ్స్టర్సే, మీలాంటి చదువుకున్న ఇన్నాళ్ళు మీరు కంపెనీకి ఇన్నాళ్ళు కూర్చొని మీ టైంని, మీ మెంటల్గా మీరు అన్ని స్ట్రెస్కి గురయ్యి ఇంత ఎక్స్పీరియన్స్ పొందిన తర్వాత కూడా మీరు ఇంకా ఎందుకు మీరు ఆ ఛానల్లో కూర్చొని అనుకున్నారు? అది తప్పది. మీరు ఏ కంట్రీలో ఉండొచ్చు, మీరు ఎక్కడైనా మీరు ఉండొచ్చు ఆన్ ఎర్త్, డజంట్ మ్యాటర్. బట్ ఇండియా ఈజ్ గ్రేట్ కంట్రీ బ్రదర్. అవర్ కల్చర్ ఈజ్ గుడ్. ఇక్కడ డబ్బు ఉంది, ఇక్కడున్న డబ్బు ఎక్కడ లేదు, ఇక్కడున్న ఫెసిలిటీస్ ఎక్కడ లేవు. బట్ ఇక్కడ మనం ఆ పొలిటీషియన్ బాగాలేదో, లేకపోతే ఆ చీఫ్ మినిస్టర్ బాగాలేదో, లేకపోతే ఆ పిఎం బాగాలేదో, అయ్యింది అవసరం లేదు. వాళ్ళంతా సంబంధం లేదు మనకి. నీవు చేయాలని ఒక తపన. 1 ఎకర్ తీసుకో, 1 ఎకర్ తీసుకొని స్టార్ట్ చేయను. ఏదైనా నీకు తెలిసింది, హెర్బ్స్ ఉన్నాయి, ఫ్రూట్ క్రాప్స్ ఉన్నాయి, ఏదైనా. వ్యవసాయం అంత డబ్బు ఎక్కడ లేదు. వ్యవసాయంలో డబ్బు చాలా ఎక్కువ ఉంది. ఈ వ్యవసాయ రంగం ఎవరైతే వితౌట్ క్వాలిఫికేషన్ అండ్ ఎవరైతే
సరైన చదువు లేకుండా ట్రెడిషనల్గా పాత రోజు ఇంకా చేసుకుంటూ వస్తున్నారు. వాళ్ళందరూ చేసే మందులు, వాళ్ళు వాడే మందుల వలన మన ఆరోగ్యాలు చెడిపోతున్నాయి. చూడండి, ఇవాళ రేపు అందరూ జాబ్ చేసే వాళ్ళందరూ తెలుస్తూ ఉంటుంది ఎంత స్ట్రెస్కి గురవుతున్నారు. వాళ్ళు సరిగ్గా హెల్తీ ఫుడ్ తింటలేదు, వాళ్ళు దాదాపు చాలా సమస్యల్లో ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు ఇవాళ రేపు హాస్పిటల్ పోవాల్సిందే, హాస్పిటల్లో అడ్మిట్ కావాల్సిందే, ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే, మోకాళ్ళను ఏదో ఒకటి క్యాన్సర్ అని ఏదో ఒకటి ప్రాబ్లమ్స్. సో దయచేసి వీటన్నిటిని సరిచేసి మంచి ఫుడ్ మన ప్రజలకి, మన యొక్క భావితరాలకి మంచిగా మనము మన యొక్క పిల్లలని వారసత్వ సంపదగా ముందు తరాలకు కరెక్ట్గా ఇవ్వాలంటే మంచి పద్ధతులు పాటించాల్సిందే, మంచి ఫుడ్ తినాల్సిందే. శారీరకంగా మానసికంగా మనం బాగా ఫిట్గా ఉంటేనే రాబోయే రోజుల్లో వెల్త్ క్రియేట్ చేయాలంటే హెల్త్గా ఉండాలి. హెల్త్ ఉంటేనే వెల్త్ ఉంటుంది. అది రెండు లేనప్పుడు నువ్వు ఎందుకు ఇన్ని రోజులు ఏం జాబ్ చేస్తావు, ఎప్పుడు నీవు జాబ్ వద్ది, ఎప్పుడు ఇంటికి వస్తావు, ఎప్పుడు నువ్వు ఏ రైలు కిందనో లేకపోతే దేని కిందనో, ఏ విమానం కిందనో లేకపోతే ఏ బస్సు కిందనో పడి చచ్చిపోవాల్సి వస్తుంది. అటువంటి పరిస్థితి ఇప్పుడు. ఓకే, సో ప్లీజ్ క్రాక్ చేయండి, భయపడొద్దు. చాలా ఫ్యూచర్ ఉంది అగ్రికల్చర్లో, దయచేసి అర్థం చేసుకోండి సోదరులారా. ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. చాలా మంచి లైఫ్ ఉంది ఇక్కడ. ఎవరైతే లోకల్గా ఫార్మర్స్ ఉన్నారో వాళ్ళ మాటలు అసలు మీరు నమ్మొద్దు. ఇక్కడ ప్రజెంట్ ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో అసలు వాళ్ళు రైతులే కాదు. వాళ్ళకి వ్యవసాయంలో డబ్బులు తీయాలనే ఒక ప్యాషన్ అనేది లేదు. వాళ్ళకి వ్యవసాయంలో డబ్బు తీసి తనను మీరు చూడండి, ఎగ్జాంపుల్ చేయండి. ఒక రైతు పుట్టిన తర్వాత వాడు చనిపోయిన దాకా కూడా వాడు పేదవాళ్ళ మిగిలిపోతున్నాడు. ఎందుకట్లా? మరి ఒక జాబ్ చేసే అతను చిన్నగా స్టెప్ బై స్టెప్ చేసుకుంటా అతను కొంత అతను కూడా ఏంటంటే డబ్బు ఎర్న్ చేసుకొని ట్రై చేస్తుండ్రు. అతను కొంచెం పర్లేదు, ఎందుకంటే అతను చదువుకున్న నాలెడ్జ్ తెలుస్తున్నాడు. కానీ వ్యవసాయదారుడు అనేవాడు ఎందుకు చనిపోయేటప్పుడు కూడా వాడు పేదవాళ్ళగా ఉండిపోతున్నాడు? ప్రాబ్లం ఏంటి అంటే వాళ్ళు సరైన వ్యవసాయం చేయట్లేదన్నమాట. సో ఇది మెయిన్ ఫ్యాక్టర్. వెల్త్ క్రియేట్ చేయాలంటే హెల్త్గా ఉండాలి. హెల్త్ ఉంటేనే వెల్త్ ఉంటుంది. అది రెండు లేనప్పుడు నువ్వు ఎందుకు ఇన్ని రోజులు ఏం జాబ్ చేస్తావు, ఎప్పుడు నీవు జాబ్ వద్ది, ఎప్పుడు ఇంటికి వస్తావు, ఎప్పుడు నువ్వు ఏ రైలు కిందనో లేకపోతే దేని కిందనో, ఏ విమానం కిందనో లేకపోతే ఏ బస్సు కిందనో పడి చచ్చిపోవాల్సి వస్తుంది. అటువంటి పరిస్థితి ఇప్పుడు. ఓకే, సో ప్లీజ్ క్రాక్ చేయండి, భయపడొద్దు. చాలా ఫ్యూచర్ ఉంది అగ్రికల్చర్లో, దయచేసి అర్థం చేసుకోండి సోదరులారా. ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. చాలా మంచి లైఫ్ ఉంది ఇక్కడ. ఎవరైతే లోకల్గా ఫార్మర్స్ ఉన్నారో వాళ్ళ మాటలు అసలు మీరు నమ్మొద్దు. ఇక్కడ ప్రజెంట్ ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో అసలు వాళ్ళు రైతులే కాదు. వాళ్ళకి వ్యవసాయంలో డబ్బులు తీయాలనే ఒక ప్యాషన్ అనేది లేదు. వాళ్ళకి వ్యవసాయంలో డబ్బు తీసి తనను మీరు చూడండి, ఎగ్జాంపుల్ చేయండి. ఒక రైతు పుట్టిన తర్వాత వాడు చనిపోయిన దాకా కూడా వాడు పేదవాళ్ళ మిగిలిపోతున్నాడు. ఎందుకట్లా? మరి ఒక జాబ్ చేసే అతను చిన్నగా స్టెప్ బై స్టెప్ చేసుకుంటా అతను కొంత అతను కూడా ఏంటంటే డబ్బు ఎర్న్ చేసుకొని ట్రై చేస్తుండ్రు. అతను కొంచెం పర్లేదు, ఎందుకంటే అతను చదువుకున్న నాలెడ్జ్ తెలుస్తున్నాడు. కానీ వ్యవసాయదారుడు అనేవాడు ఎందుకు చనిపోయేటప్పుడు కూడా వాడు పేదవాళ్ళగా ఉండిపోతున్నాడు? ప్రాబ్లం ఏంటి అంటే వాళ్ళు సరైన వ్యవసాయం చేయట్లేదన్నమాట. సో ఇది మెయిన్ ఫ్యాక్టర్.